సింగరాయకొండలో మత్స్యకారులకు ట్రాన్స్పాండర్లను పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ట్రాన్స్పాండర్లను వీటి ద్వారా పడవ ఎక్కడుందో గుర్తించడం, తుఫాను హెచ్చరికలు పొందడం, అత్యవసర సమయాల్లో SOS సందేశాలు పంపొచ్చు. మత్స్యకారుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు అని ఆయన అన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్, సబ్సిడీకి వలలు, బోట్లు ఇస్తున్నాం. వేట విరామ సమయాల్లో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం. ప్రమాదానికి గురైన బోట్లకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. వేటకెళ్లే మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు ఇచ్చేలా చర్యలు. మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంది తెలుగుదేశమే అని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖపట్నంలో తేలారని, ఒక్కోసారి గల్లంత అయిపోయిన తర్వాతలో ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళిన వాళ్ళు రాకపోవటం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రాన్ని నమ్ముకొని ఉన్నటువంటి ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం, ప్రథమ ప్రాధాన్యం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఒకసారి తీసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మనం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వీరి సంక్షేమం కోసం ఉన్నాయనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సార్ పెద్ద ఆయన దామచల్ నాగ గారు ఉన్నప్పుడైతే మత్స్యకారులకు సంబంధించి ఒకేసారి ఇల్లు ఇవ్వటం కావచ్చు, ఒకేసారి అవుట్బోర్డ్ మోటార్లో పెద్ద ఎత్తున ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చేశాం. మన మంత్రి వర్యులు ఈరోజు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.